హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక వండర్ఫుల్ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంటే వండర్ఫుల్ హెల్దీ రెసిపీ వచ్చేసేటప్పటికి ఎగ్ కట్లెట్. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఆల్మోస్ట్ అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇలాంటివి తినకుండా నోటికి నచ్చినవి, మనకి నోటికి కావాల్సిన టేస్టీలన్నింటినీ కూడా మనం చూస్తూ చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో ఈ వండర్ఫుల్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్ని నేను బాయిల్ చేసుకొని పీసెస్ కట్ చేసుకున్నాను, అలాగే సీడ్స్ పౌడర్, నెక్స్ట్ ఆనియన్స్, కొంచెం పుదీనా, అలాగే కారం, గరం మసాలా, సాల్ట్, అలాగే పసుపు, అండ్ నెక్స్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, ఇంకా కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చూస్తున్నారుగా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవి. సో ఎగ్ని బాయిల్ చేసుకున్న దాన్ని నేను కొంచెం మెత్తగా మెల్ట్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లోనే మనం ఆనియన్స్, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా. సో వీటన్నిటినీ కూడా మనం ఎగ్, ఆనియన్స్ వేసిన దాంట్లో వేసేసుకొని నెక్స్ట్ సీడ్స్ని పౌడర్ చేసుకున్నాను అనమాట. మనకి 5 ఐటమ్స్ సీడ్స్ ఉన్నాయి కదా. సో సీడ్స్ పౌడర్ అనమాట, కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంది. ఇది ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, మనం ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం బాగా ఎగ్లోకి, ఆ ఎగ్ మిశ్రమంలోకి బాగా మెల్ట్ చేసేసుకొని ఇలాగ కట్లెట్ టైప్లో మనకు కావాల్సిన సైజెస్లో మనం తీసుకోవాలి. సో నేను రౌండ్గా తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే డైమండ్ షేప్లో కానీ, బాదం షేప్లో కానీ, ఎవరికి నచ్చే షేప్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నాన్ స్టిక్ కుక్వేర్ అండ్ స్టెయిన్లెస్ అనమాట. సో నేను యూస్ చేసేవన్నీ కూడా స్టీల్ పాత్రలే. ఇవి మనకి హెల్త్కి చాలా హెల్త్ని చాలా బెటర్ చేస్తాయి అన్నమాట. సో మీ ఇంట్లో కూడా మీరు యూస్ చేసే వంటకి అన్నిటినీ కూడా స్టీల్నే యూస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ గీని వేసుకున్నాను. సో సిమ్లోనే మనకి హీట్ అవుతుంది. సో సిమ్లో మనం పెట్టుకుంటేనే చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. లోపలంతా కూడా బాయిల్డ్ అయింది, మళ్ళీ ఇంకా కొంచెం బాగా మగ్గటం వల్ల. హైలో ఎప్పుడు పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మనం కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మనం పాత్రలోకి వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా. సో ఇలాగ ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ వాటిని రెండో వైపుని కూడా చక్కగా మనం కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, సిమ్లోనే అనమాట. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం బిస్కెట్స్, చాక్లెట్స్ అని కానీ, లేకపోతే జంక్ ఫుడ్స్ కానీ, ప్యాకెట్ ఐటమ్స్, చిప్స్ కానీ ఇలాంటివి ఇవ్వకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసిన ఫుడ్ని మనం వాళ్ళకి ఇస్తే మంచి ప్రోటీన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఈవినింగ్ టైంలో వాళ్ళ హెల్త్ని, అలాగే మంచి న్యూట్రిషన్స్ని కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే పిల్లలకని కాదు, మనం పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో చూసినాక రెండు సైడ్లు కూడా ఇలాగ మనం కాల్చుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. సో సీడ్స్ అండ్ పుదీనాతోటి నేను కొంచెం గార్లిష్ చేసుకున్నాను. సో ఎమ్మీగా ఉంది. చూస్తుంటే అలా తీసుకొని నోట్లో వేసేసుకోవాలనిపిస్తుంది. సో కట్ చేసేసుకున్నాను అనమాట. నేను కూడా తీసుకున్నాను. సో దీంట్లో కారం ఉంటుంది, ఉప్పు ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇంకా మనం విడిగా ఇంకా దానికి ఏమీ నంచుకోవడం, చట్నీ కానీ అలాంటివి కూడా ఏమీ అవసరం లేదు, చక్కగా తినేసేయచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా చక్కగా ఇస్తే మంచి న్యూట్రిషన్ వాళ్ళకి ఇచ్చినట్టే. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది అదే కదండి, వాళ్ళకి హెల్త్ని బెటర్గా చేయటం. సో ఈవినింగ్ టైం స్నాక్స్కి హెల్తీగా ఉంచడానికి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.